హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను చాలా సులభంగా చేసుకునే గోందు లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో చేసిన నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. ఒక కప్పు బాదాం వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా వేయించుకున్న బాదాంలన్నీ సపరేట్గా ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. అదే బాండిల్లో హాఫ్ కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్, హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ వేయించుకోండి. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. వీటికి బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అదే బాండిల్లో పావు కప్పు గోందు వేసుకుని లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. సగ్గుబియ్యంలాగా పొంగే వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. అదే బాండిల్లో హాఫ్ కప్పు కొబ్బరి తురుము వేసుకొని సువాసన వచ్చే వరకు వేయించుకోండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్‌కి ముప్పావు నుంచి ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం తురుము వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ముందు గోందు కటీరా మిక్సీ పట్టుకుని రెడీగా ఉంచుకోండి. గోందు కటీరా వేసేసి తర్వాత డ్రై నట్స్ అన్నీ మిక్సీ పట్టుకుని వాటిని కూడా వేసేసుకోండి. ఇవన్నీ ముందుగానే మనం మిక్సీ పట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. వీటన్నిటిని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవటమే. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. తడి తగలకుండా ఉంటే 10 నుంచి 15 రోజులైనా ఈ లడ్డు పాడవదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.